కానీ ఏమైనా చేస్తే సో తర్వాత ఆయన మాకు పార్టీ నుంచి ఇది వచ్చింది దాన్ని నేను దీంట్లో అప్లోడ్ చేసాము అంటే ఇష్యూ అవుతుంది. సో ఆ కంటెంట్ కూడా మీరు పర్మిషన్ తీసుకోండి. సో ఇప్పుడు నుంచి అంటే మనకి నిన్నే అనౌన్స్ అయింది కాబట్టి ఈ రోజు నుంచి ఈవెన్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో ఏది వచ్చినా కూడా ఆ న్యూస్ ఐటమ్స్ కానీ ఇవన్నీ కూడా మాకు ఎంసీఎంసీ పర్మిషన్ తీసుకోవాలి. అవన్నీ కూడా మేము మానిటర్ చేస్తూ ఉంటాము. సో ఎంటైర్ ఈ కంటెంట్ కానీ న్యూస్ పేపర్స్ వచ్చిన అడ్వర్టైజ్మెంట్స్ అన్ని అంటే దీంట్లో ఏమీ ఇష్యూ లేదు, కానీ మనకి ఆ ప్రొసీజర్ ఫాలో అయితే ఏమి ఇబ్బంది ఉండదు. సో దీంట్లో మీరు అప్లై చేసినా అప్లై చేయకపోయినా ఇట్ ఈస్ లైక్ హార్డ్లీ సమ్ చేసుకుంటే ఎటువంటి ఇష్యూ ఉండదు. సో మనకి అగైన్ లోకల్ కేబుల్స్ కూడా వితౌట్ పర్మిషన్ వితౌట్ కేసెస్ బుక్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి ఏది మెటీరియల్ అని ఎనీ పబ్లిసిటీ మెటీరియల్ అప్రూవల్ తీసుకోండి. సో మేము ఓన్లీ చూసేది ఆ కంటెంట్ చూస్తాము. సో ఇట్ ఈస్ లైక్ ఏదైతే మనకి క్యాస్ట్ బేస్డ్ కానీ రిలీజియస్ కానీ ఆ హేటెడ్ స్పీచెస్ అవి లేకుండా ఉంటే అప్రూవల్ చేస్తాము. సో మోడిఫికేషన్స్ యాజ్ ఇట్ ఈస్ గా ఇంప్రూవ్ చేస్తాం. ఓన్లీ సమ్ 10%, 5% లో కొన్ని వర్డ్స్ ని రిమూవ్ చేయమని అడగడం జరిగింది. సో అది కూడా ఎంసీఎంసీ కూడా ప్రాపర్ గా అవి ప్రాసెస్ చేసుకొని కంటెంట్ మీకు పబ్లిసిటీ మెటీరియల్స్ అవి చేసుకోండి. అడగొచ్చు ఎనీ డౌట్స్ ఆర్ ఎనీ ఇష్యూస్.